మన దగ్గరికి 24 ఇయర్స్ ఫీమేల్ పేషెంట్ ఒకళ్ళు వచ్చారండి. వచ్చి మేడం నాకు మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి, కానీ నాకు మ్యారేజ్ చేసుకోవడానికి నేను రెడీగా లేను. ఎందుకంటే నా టీత్ బాగాలేదు, నేను ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నాను, అందుకే నేను పెళ్లి చేసుకోకూడదు అని అనుకున్నాను అని అంటున్నారు అనమాట. సో ఒకసారి నేను టీత్ చెక్ చేసిన తర్వాత ఆమె టీత్ అంతా చాలా బాగున్నాయి, బట్ షీ హ్యాడ్ లైక్ ఫ్లోరోసిస్టైన్స్. తన పళ్ళపైన తెల్లగా స్పాట్స్ ఉన్నాయి, మేడం క్లీనింగ్ చేయించుకుంటాను, పళ్ళ మీద ఉన్న స్పాట్స్ అన్నీ పోతాయా అని అడిగారు. సో క్లీనింగ్ చేయించుకుంటా పళ్ళ మీద స్పాట్స్ పోతాయి అనేది ఒక అపోహ అండి. అవేంటి అంటే నార్మల్గా స్టెయిన్స్ క్యాలిక్యులస్ అంటామన్నమాట, గార పట్టింది అలాంటివన్నీ కూడా మనం క్లీనింగ్ చేస్తే పోతాయి. కానీ పళ్ళపైన స్పాట్స్ అనేవి ఇంకా కలర్ చేంజ్ కొంచెం ఉండడం, దాన్ని ఫ్లోరోసిస్టైన్స్ అని అంటారనమాట. ఫ్లోరోసిస్టైన్స్ అనేవి మనం క్లీనింగ్ అనేది చేస్తే పోదు, దాన్ని మనం మాస్క్ అనేది చేయాలి మనకు ఫ్లోరోసిస్టైన్స్ వద్దు అనుకుంటే. నార్మల్గా పెళ్ళి అంటే వీడియోస్ ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా మ్యామ్. నార్మల్గానే నేను స్మైల్ చేయను, ఎప్పుడు కూడా నేను క్లోజ్ లిప్స్తోనే నేను స్మైల్ చేస్తాను, లేకపోతే సంథింగ్ హ్యాండ్ అది అడ్డం పెట్టుకుని నేను స్మైల్ చేస్తాను. ఇప్పుడు వెడ్డింగ్ అంటే నేను బికాజ్ ఆఫ్ మై టీత్ నేను ప్రిపేర్డ్గా లేను అని చెప్పారు. టీత్ బాగోకపోవడం వల్ల అంటే చూడ్డానికి బాగోలేదు కాబట్టి నాకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది మేడం, అందుకే నేను పెళ్ళికి రెడీగా లేను అని అన్నది. సో ఆ అమ్మాయికి మేము సజెస్ట్ చేసింది ఏంటంటే టు మాస్క్ దట్ ఫ్లోరోసిస్టైన్స్, బ్లీచింగ్, వెనీల్స్ అండ్ క్రౌన్స్ అనేవి సజెస్ట్ చేసాం. 3 ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా క్లియర్గా ఆ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పేషెంట్ అనేది క్రౌన్స్ అనేది చూస్ చేసుకున్నారు. అందులో ప్రీమియం జిర్కోనియా కి వెళ్తారా, ఈమాక్స్ క్రౌన్స్కి వెళ్తారా అంటే షీ ఆప్టెడ్ ఫర్ ఈమాక్స్ క్రౌన్స్. ఆమెకు వితిన్ 24 అవర్స్లోనే మనం క్రౌన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆమె చాలా రోజుల నుంచి బాధపడుతుంది, వితిన్ 24 అవర్స్లో మనం తన పెయిన్ కానీ తన ఇన్సెక్యూరిటీని కానీ తీసేసాం. ఇప్పుడు ఆ అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఉందండి. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉండి మీ పళ్ళంతో ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంటే ప్లీజ్ కాంటాక్ట్ ప్లాటినా డెంటల్.